ఏ తేడా వచ్చినా, నా భార్యకి ఏం తేడా వచ్చినా అమ్మాయిని పంపొద్దు, అమ్మాయిని పంపొద్దు, వెళ్ళమని చెప్పడం కానీ చెయ్యొద్దని వారు రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం. మా జీవితాలు, మా బతకనమండి. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం మరణ వార్త రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులందరినీ కూడా కలిచివేసింది. ఈ క్రమంలో ఆయన కడసారి చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ఉన్నటువంటి వేలాది మందిగా ఉన్నటువంటి ఆయన అభిమానులందరూ కూడా ముద్రగడ స్వగ్రామమైనటువంటి కెల్లంపూడి తరలి వస్తున్నారు. ఈ క్రమంలో తన తండ్రిని కడసారిగా చూసేందుకు బయలుదేరినటువంటి ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతిని మాత్రం ఆ కుటుంబ సభ్యులు అక్కడికి రాకుండా అడ్డుకున్నారు. అంటే మొదటి నుంచి కూడా ముద్రగడ యొక్క వ్యవహార శైలి ముక్కుసూటి తత్వం కలిగినటువంటి మనిషి. రాజకీయంగా ఆయన ఏ స్టేట్మెంట్ ఇచ్చినా స్వయంగా ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి జనసేన పార్టీలో ఉండే ఆయనకి ఎదురు తిరిగి కౌంటర్లు ఇవ్వటం, ఇదంతా జీర్ణించుకోలేనటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఆమె చర్యల వల్లే ఆయన అనారోగ్య బారిన పడ్డారని, ఈ క్రమంలోనే ఆయన మరణించడం జరిగిందంటే ముద్రగడ పద్మనాభం అభిమానులు బార్లపూడి క్రాంతిని ఇక్కడికి రావడానికి వీల్లేదంటూ ఆయన మరి ఆయన కుటుంబ సభ్యులతో పాటు ముద్రగడ అభిమానులందరూ కూడా అక్కడ వ్యతిరేకించడం జరిగింది. ఈ క్రమంలో ఆమె తన తండ్రిని చూడడానికి బయలుదేరినటువంటి క్రమంలో ప్రత్తిపాడులో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తన తండ్రిని చివరిసారి చూడాలంటూ ఆమె విజ్ఞప్తి చేయడంతో పోలీసుల సహకారంతో ఆమెను ముద్రగడ పద్మనాభం నివాసానికి తీసుకువెళ్ళటం జరిగింది. అయినప్పటికీ ఆమెను లోపలికి అనుమతించబోమంటూ అభిమానులందరూ కూడా భీష్మించి కూర్చోవడంతో పోలీసులు అతి కష్టం మీద ఆమెను ముద్రగడ పార్థివ దేహం ఫ్రేజర్ బాక్స్ వరకు తీసుకువెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి ముద్రగడ కుటుంబ సభ్యులు అలాగే అక్కడ ఉన్నటువంటి ముద్రగడ అభిమానులు ఆమెను లోనకి రానివ్వకుండా ఆమెను చూడడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. అంటే ముద్రగడ పద్మనాభం గారు గతంలో పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్లో ఆయన స్వయంగా చెప్పడం జరిగింది, మీ కుటుంబానికి కానీ మా కుటుంబానికి కానీ ఎటువంటి సంబంధం లేరు, నేను చనిపోయినా సరే మీరు చూడడానికి రావద్దు, మేము మీ ఇంటికి రామంటూ ఆయన కుమార్తెను ఉద్దేశించి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. అంటే ఆ క్రమంలో ఆయన చెప్పిన విషయం ఏంటంటే తన భార్యకి అనారోగ్య కారణంగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకువెళితే వాళ్ళు స్పందించలేదు కదా, బయటికి గెంటి వేశారు. ఈ క్రమంలో తన భార్యను ఒక హాస్పిటల్కి తీసుకువెళ్ళి చికిత్స అందించి తిరిగి తీసుకొచ్చాం. అప్పటి నుంచి కూడా తమ కుమార్తె కుటుంబంతో తమకు ఎటువంటి సంబంధం లేదని, ఈరోజు లేని ప్రేమలు ఒలగబోసి మమ్మల్ని చూడడానికి ఇంటికి వస్తామంటే ఒప్పుకునేది లేదంటూ ముద్రగడ పద్మనాభం గత కొంతకాలం క్రితం ఒక ప్రెస్ మీట్ నిర్వహించి కుమార్తె యొక్క వైఖరిని విమర్శించారు. అప్పటి నుంచి కూడా ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణించినప్పుడు పలుమార్లు ఆమె తండ్రిని చూడడానికి వచ్చినా సరే కుటుంబ సభ్యులు కానీ ఆయన అభిమానులు కానీ ముద్రగడ బంధువులు ఎవరు కూడా ఆమెను లోపలికి రావడానికి ఆహ్వానించలేదు. ప్రతిసారి కూడా ఆమెను అడ్డుకుంటూనే ఉన్నారు. కారణం ఏంటంటే రాజకీయంగా ముద్రగడ ముక్కిసూటి తత్వం గల మనిషి, ఇచ్చిన మాట కోసం నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడి పనిచేసేటువంటి గొప్ప వ్యక్తిగా ఆయనకి పేరుంది. ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థిగా మారిపోయినటువంటి ఆయన కుమార్తె అనేక సందర్భాల్లో ముద్రగడ చేసేటువంటి వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన చేస్తున్నటువంటి విమర్శలకు స్వయంగా ఆమె కౌంటర్లు ఇవ్వటం, ఆయన్నే మర్యాద కించపరిచే విధంగా ఆమె మీడియా సాక్షిగా ప్రెస్ మీట్లు నిర్వహించడం, ఇదంతా కూడా ముద్రగడ పూర్తిగా జీర్ణించుకోలేకపోయారు. ఆ విషయంలో ఆయన చాలా కృంగిపోయారు. అందువల్ల ఆయన అనారోగ్యం దెబ్బతిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ముద్రగడ అభిమానులందరూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒక సంఘటన ఏంటంటే గత ఏడాది కూడా ముద్రగడ పద్మనాభం గారికి తీవ్ర అనారోగ్యానికి గురవటం జరిగింది. ఆ క్రమంలో కాకినాడ మెడికోవర్ హాస్పిటల్ నుంచి జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఆయన హైదరాబాద్ తరలించడం, తర్వాత ఇంచుమించుగా ఒక నెల రోజుల తర్వాత ఆయన పూర్తిగా కోలుకుని స్వగ్రామానికి చేరుకున్నారు. ఆ క్రమంలో కూడా ఆయన రాజకీయంగా పూర్తిగా యాక్టివ్ అయ్యారు. అంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సి సభ్యులుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూ తన కుమారుడేమో ప్రతిపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ పరంగా కూడా కొద్దిగా యాక్టివ్ అయ్యారని చెప్పుకోవచ్చు. పూర్తిగా కోలుకున్న తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయన మరింత ముందుకు వెళుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిని విమర్శిస్తూ అనేక సార్లు లేఖలు విడుదల చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే ఆయన లేఖలు విడుదల చేస్తే దాని కౌంటర్గా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ నాయకులు కానీ ఏ ఒక్కరు స్పందించకపోయినా వారి ప్రోద్బలంతో బార్లపూడి క్రాంతి ప్రధానంగా ముద్రగడ పద్మనాభం గారిపై విమర్శలు ఎక్కుపెట్టడం, ఆయన రాసిన ప్రతి లేఖకు ఈమె కౌంటర్ ఇవ్వటం, తన తమ్ముడైనటువంటి ముద్రగడ గిరిబాబు పైన కూడా విమర్శలు ఎక్కుపెట్టడం, ఈ పరిణామాలన్నీ కూడా ఒక పక్క ముద్రగడ గిరిబాబు గారు ఆయన ప్రతిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉంటే ఈమె ఆయనకి వ్యతిరేకంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తనకిస్తున్నారంటూ ఆమె ప్రచారానికి చేయటం, ప్రతి విషయంలో కూడా
తన కుటుంబ సభ్యులకు అడుగడుగున ఆటంకాలు కలిగిస్తూ కుటుంబానికి పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయినటువంటి నేపథ్యంలో ముద్రగడ వద్ద ఉన్నటువంటి అభిమానులు అలాగే ఆయన దగ్గర ఉన్నటువంటి బంధువులు మొత్తం అంతా కూడా ఆమె యొక్క వ్యవహార శైలిని పూర్తిగా వ్యతిరేకించారు. ఎప్పటి నుంచో దాదాపుగా ముద్రగడ కుటుంబానికి ఆమెకి మధ్య దూరం బాగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే 2024 ఎలక్షన్స్కి ముందు పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారిని కలుసుకుంటారు అన్నటువంటి ఒక రకమైనటువంటి కార్యక్రమం రూపొందించినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కాపులకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటి, అందులో మీరు కనీసం డిప్యూటీ సీఎం అన్న అయ్యే అవకాశం ఉందా అన్నట్టుగా ముద్రగడ ప్రశ్నించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈసారికి మాత్రం కలిసి పనిచేద్దాం, తర్వాత నుంచి చూద్దాం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం. అయితే ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారిని మొదటి నుంచి కూడా ఆయన జైల్లో పెట్టి కాపు ఉద్యమం చేస్తున్నప్పుడు కార్యక్రమంలో తునిలో జరిగినటువంటి సంఘటన నుంచి కూడా ఆయన్ని జైల్లో పెట్టి సుమారు నెల రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలు కుటుంబంతో పాటు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేయటం ఇష్టం లేనటువంటి ముద్రగడ పద్మనాభం ఆయన యొక్క విధానాలను వ్యతిరేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో ముద్రగడ కుమార్తె అయినటువంటి బార్లపూడి క్రాంతి జనసేన పార్టీలో జాయిన్ అయి తన తండ్రికి వ్యతిరేకంగా పనిచేయటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తన కుమార్తెతో రాజకీయాలకు కానీ తన కుమార్తె రాజకీయాలకు కానీ ఆమెకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేదు అని చెప్పి ఖరాఖండిగా తేల్చి చెప్పినటువంటి ముద్రగడ ఆ తర్వాత కాలంలో కూడా తన కుమార్తె యొక్క వ్యవహార శైలిపై ఒక ప్రెస్ మీట్ నిర్వహించి నేను చనిపోయినా మీరు రావడానికి వీల్లేదు, నా ముఖం చూడడానికి కూడా వీల్లేదంటూ ఖచ్చితంగా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదే యొక్క వ్యాఖ్యలను అక్కడ ఉన్నటువంటి ముద్రగడ అభిమానులందరూ ఉదహరిస్తూ ఆమెను చూడకూడదు, ఆమె రాకూడదు, కనీసం ఆయన డెడ్ బాడీని కూడా టచ్ చేయకూడదు అన్నది ముద్రగడ కోరిక కాబట్టి ఆమె ఎట్టి పరిస్థితుల్లో లోపలికి రావడానికి వీల్లేదంటూ అక్కడ ఉన్నటువంటి ముద్రగడ అభిమానులు, ముద్రగడ కుటుంబ సభ్యులు, బంధువులందరూ కూడా ఆమె రాకను వ్యతిరేకించడంతో చేసేదేమీ లేక ఆమె వెనుతిరిగి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ముద్రగడ పద్మనాభం యొక్క కార్యక్రమానికి అంతిమ సంస్కారం కార్యక్రమం ఆయన స్వగృహంలోనే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది కార్యకర్తలు, ఆయన అభిమానులతో పాటు కాపు ఉద్యమ నేతలతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా మొత్తం అందరూ కూడా కెల్లంపూడి చేరుకుంటున్నారు. కడసారి ఆయన సందర్శించి ఆయనకి అంతిమ సంస్కారాలు నిర్వహించేలోపు ఆయన చూడాలన్నటువంటి తాపత్రయంతో వస్తున్నటువంటి అభిమానులతో కెల్లంపూడి ప్రాంతం అంతా కూడా జనసంద్రంగా మారిపోయింది. రహదారులు కూడా పూర్తిగా కిక్కిరిసిపోయేటువంటి పరిస్థితి ఉండటంతో భారీగా పోలీసులు రంగప్రవేశం చేశారు. వారంతా కూడా ట్రాఫిక్ని క్రమబద్ధీకరిస్తూ వచ్చేటువంటి జనాలను కూడా అంతా కూడా పరిస్థితి అంతా సవ్యంగా జరిగేలా భద్రత కల్పించే పరిస్థితుల్లో ఎంటైర్ పోలీస్ యంత్రాంగం అంతా కూడా కెల్లంపూడి చేరుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి బార్లపూడి క్రాంతి అయితే మాత్రం తన తండ్రిని చూడకుండానే అక్కడి నుంచి కన్నీరు మున్నీరు అవుతూ వెనతిరిగారని చెప్పొచ్చు. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించి అక్కడ ఇంటి దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్. మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.